మీ ఫ్యామిలీ ఫ్యూచర్ కు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే లాండోరా ద వ్యాలీ, కంది, హైదరాబాద్. బంగారం ధరలో మళ్ళీ స్వల్ప పెరుగుదల. గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు, ముఖ్యంగా 15 రోజులుగా కిందకి దిగడం, మళ్ళీ 2 అడుగులు పైకి వెళ్ళడం, ఇదే నడుస్తోంది బులియన్ మార్కెట్లో ఉన్నటువంటి ట్రెండ్. అయితే 2 రోజులు, శుక్రవారం శనివారం కూడా అప్వర్డ్ ట్రెండ్ చూపించడం అనేది రాబోయేటువంటి రోజులపైన మార్కెట్పై ఎలాంటి ప్రభావం ఉంటుంది ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మార్కెట్ ఎక్స్పర్ట్ ప్రశాంత్ గారు ఉన్నారు. ప్రశాంత్ గారు నమస్తే. ప్రశాంత్ గారు, 2 రోజుల నుంచి కొంచెం పెద్ద పెరుగుదల కాదు, బట్ 150 అరౌండ్ అటు ఇటు వెళ్తుంది వస్తుంది మళ్ళీ. సో 2 రోజులు వరుసగా పెరుగుదల అనేది, ఇంకోవైపు యుద్ధం శాంతి మంత్రం జపిస్తూ ఉండడం, సో వీటి ప్రభావం ఏమైనా ఉందా? ఎందుకు మళ్ళీ పెరుగుదల నమోదు చేస్తుంది? డెఫినెట్గా అనలైజ్ చేద్దామండి. అయితే మనము ప్రధానంగా చూడాల్సింది ఏంటంటే, ఇది 154 ఈరోజు నేను మాట్లాడే టైంకి 24 క్యారెట్ గోల్డ్ నేను జస్ట్ జిఆర్టీ యాప్లో చూసాను. సో 154K అనేది ప్లస్ అది కూడా కన్సిస్టెంట్గా ఇది గోల్డ్ యొక్క న్యాచురల్ స్వభావం. అంటే గత కొన్ని వందల సంవత్సరాలుగా, గత 10 సంవత్సరాలుగా చూసుకుంటే గోల్డ్ అనేది ఇలా ఒక స్థిరంగా మనకు గ్రోత్ అవుతున్న అసెట్. అందులో ముఖ్యంగా కూడా గోల్డ్ ఎప్పుడు కూడా ఒక ఇన్సూరెన్స్ అసెట్. మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం ఈ సబ్జెక్ట్. మళ్ళీ వ్యూవర్స్ కోసం నేను ఎప్పుడు చెప్తుంటాను, గోల్డ్ అనేది ఒక ఇన్సూరెన్స్ అసెట్ గా మీ పోర్ట్ఫోలియోలో, మీ ఫైనాన్షియల్ పోర్ట్ఫోలియోలో మీరు ఒక 100 రూపాయలు సేవ్ చేసుకోవాలనుకుంటే లైఫ్ టైంలో ఒక 15% దాన్ని గోల్డ్, అంటే మన పూర్వం తల్లిదండ్రుల దగ్గర నుంచి, మన పెద్దల దగ్గర నుంచి కూడా అంత మొత్తం గోల్డ్ అందరూ కూడా సేకరించి పెట్టేవారు. ఏదైనా ఆపదలు వచ్చినా, కష్టాలు వచ్చినా వాటిని ఒక ఇన్సూరెన్స్ గా వాడేవారు. కానీ 2025 జనవరి 1 నుంచి పరిస్థితి మారింది. సెంట్రల్ బ్యాంక్స్ విరివిగా వారి డాలర్స్ అన్ని డీడాలరైజ్ చేసి గోల్డ్ కొనడంతో ఒకసారిగా డిమాండ్ పెరగడంతో గోల్డ్ ని ఒక ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ గా మీరు చూసారంటే, స్టాక్ మార్కెట్ లో స్టాక్ వాల్యూ పెరిగినట్టు అప్ డౌన్ ఎందుకు మాట్లాడుతున్నాం మనం అంటే, ఇట్ హెస్ బికమ్ ఎ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్. సో 30 to 40% ETF లో దాదాపు 70 నుంచి 80 బిలియన్ డాలర్స్ ETF రూపంలో గోల్డ్ ట్రేడ్ అవుతుంది. కాబట్టి అది వాళ్ళకి నచ్చిన వాళ్ళేలో అమ్ముతుంటారు, కొంటుంటారు, జరుగుతుంటారు. కానీ సో కాబట్టి అది ఒక ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ గా చూసారు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ 75% రిటర్న్ ఇచ్చింది గోల్డ్. ఈ ఇయర్ కూడా అదే అంచనాలతో వెళ్ళి దాదాపుగా 1,80,000 వరకు వెళ్ళిన గోల్డ్ ఇప్పుడు కొంచెం కింద పడిపోయింది. సో కాబట్టి అది ఎందుకు పడిపోయిందో మనం చాలాసార్లు విశ్లేషించాము. సో యుద్ధ వాతావరణంలో డాలర్ చాలా బలపడింది. ఫెడ్ అనేది రేట్స్ కట్ చేయలేదు. సో డాలర్ ఈల్డ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా బంగారం వైపు మోజు చూపలేదు. కానీ మళ్ళీ ఇప్పుడు యుద్ధం శాంతిస్తుంది, ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది. సో ఆర్థిక మాంద్యం ఏదైతే ఊహించారో అది తగ్గుతుంది. ఫెడ్ ఖచ్చితంగా రేట్స్ తగ్గిస్తుంది. కాబట్టి బంగారం వైపు మళ్ళీ మోజు పెరిగే ఆసక్తి ఉంది. కాబట్టి ఇది పెరుగుతూ వస్తుంది. కేశవ్ గారు, మనం ముందు అనుకున్నట్టు 2026 ఇయర్ ఎండ్ టార్గెట్ ఏదైతే 2 లక్షలు లేదా 2,50,000 అని ప్రెడిక్ట్ చేశామో, బహుశా ఆ మార్క్ చేరుకోవచ్చు. ఎటువంటి పరిస్థితులు ఇన్ఫ్లుయెన్స్ చేయకపోతే గోల్డ్ తన న్యాచురల్ స్వభావంగా, అంటే ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ప్రపంచ దేశాలన్నీ కూడా డాలర్ ని పక్కకు పెట్టి గోల్డ్ ని తమ నిల్వలు పెంచుకుంటున్న కారణంగా గోల్డ్ ఖచ్చితంగా వాల్యూ పెరిగి తిరిగి దాదాపుగా 2 లక్షల వరకు వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. కానీ మొన్న కొన్ని పరిణామాలు జరిగినాయి. ఆల్రెడీ ఇండియాలో కూడా రిజర్వ్ బ్యాంకు కొంతవరకు గోల్డ్ రిజర్వ్స్ను తగ్గించుకునే అవకాశాలు ఉన్నాయని చర్చ నడిచింది. ఇప్పుడు ఎలా ఉంది ఈ ఇంటర్నేషనల్ ఈక్వేషన్స్ వైజ్గా? కానీ యుద్ధం కొంతవరకు శాంతించిందనే సంకేతాలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ గోల్డ్ రిజర్వ్స్ను రిలీజ్ చేయడం అనేది ఇంకా కనిపిస్తుందా ఆ పరిస్థితి, ఆ సంకేతాలు? అది డెఫినెట్ గా అండి. ఇప్పుడు మనం ఎప్పుడు కూడా ఎంత నిశ్చితంగా గోల్డ్ యొక్క ట్రేడింగ్ ని, అంటే కంట్రీస్ ట్రేడింగ్ ని ఎప్పుడు కూడా పరిశీలించలేరు సామాన్యుడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో గోల్డ్ వాల్యూ తెలుసుకోవడం ఆసక్తి పెరిగింది కాబట్టి అందరూ చాలా నిశ్చితంగా చూస్తున్నారు. లేదంటే ఎకనామిక్ యాక్టివిటీలో భాగంగా ఒక్కొక్కసారి వాళ్ళ డాలర్స్ అనేటివి, అంటే ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ట్రేడ్ అయ్యేది డాలర్. సో కొద్దిగా డాలర్స్ ట్రేడ్ కానప్పుడు లేదా కొద్ది అవసరాలకు బంగారు వాడే పరిస్థితి వచ్చినప్పుడు బంగారం యూజ్ చేస్తారు. కానీ బంగారం ఎవరు డంప్ చేయట్లేదు. కానీ మీరు ఒక విషయం గమనించాలి కేశవ్ గారు, అసలు బంగారు వాల్యూ పెరగడానికి ఒక స్ట్రాటజిక్ గా 2022లో రష్యా యుక్రెయిన్ దాడి జరిగినప్పుడు రష్యా దగ్గర ఉన్న యుఎస్ ట్రెజరీ బాండ్స్ ఫ్రీజ్ చేయడం వల్ల అమెరికా కంట్రోల్ చేయడం ఏంటి అనే ఒక బాధలో మనకు డాలర్స్ ని తగ్గించాలి ఆధిపత్యం అని బ్రిక్స్ దేశాలన్నీ కూడా వచ్చి ఒకసారిగా బ్రిక్స్ దేశాలన్నీ కూడా ఒక డీడాలరైజేషన్ చేస్తూ మన నిల్వల్లో గోల్డ్ని పెట్టుకొని పెంచాలనే ఉద్దేశంతో చూస్తే సెంట్రల్ బ్యాంక్స్ అన్ని విరివిగా కొన్నాయి. అది మనం చూసాం. సో అది కంటిన్యూ అవుతుంది. అందులో మార్పు ఉండదు అనుకుంటున్నాను. ఎందుకంటే బ్రిక్స్ చాలా బలంగా ముందుకెళ్తున్నాయి. అన్ని కూడా ఎదుగుతున్న దేశాలు, బ్రెజిల్ కానీ, రష్యా కానీ, ఇండియా కానీ, చైనా కానీ, సౌత్ ఆఫ్రికా, ప్లస్
యుఏఈ కూడా ఉండేది, అంటే ఈ ఎమిరేట్స్ కూడా ఉండేటివి. సో బహుశా నెక్స్ట్ 20 years లో డాలర్ కి ఆల్టర్నేట్ కరెన్సీగా గోల్డ్ తీసుకురావాలన్న ఉద్దేశంలో భాగంగా గోల్డ్ కొంటున్నాయి కాబట్టి అది విరివిగా కొంటున్నారు. ఇక కొంచెం కొంచెం ఆఫ్లోడ్ చేయడం అది సర్వసాధారణం కేశవ్ గారు, దాని గురించి పెద్దగా వరి కావద్దనేది నేను చెప్పాను. ఇప్పుడు యుద్ధం పైన చర్చలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో చాలామంది ఏం చూస్తున్నారంటే అమెరికా పరువు పోయింది, ప్రతిష్ట పోయింది, డీడాలరైజేషన్. ఈ బ్రిక్స్ కంట్రీస్ మొన్నటి వరకు అయితే బ్రిక్స్ కరెన్సీ ఒకటి చేస్తామని చెప్పని ఇలాంటి చర్చలు జరిగినాయి. సో ఇప్పుడు ఈ శాంతి చర్చల తర్వాత అంతర్జాతీయంగా కరెన్సీ విషయంలో ఏమన్నా మార్పులు చేర్పులకు అవకాశాలు ఉన్నాయా, ఇంకా కొంతకాలం వెయిట్ చేయాలా? ఆ మార్పులు చేర్పులు జరగవచ్చు. అంటే ఒక డాలర్ని ఆధిపత్యం తగ్గిస్తూ ఇంకో కరెన్సీ పైకి రావచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ 2 బెస్ట్ కరెన్సీస్ అంటే అందరూ ఒక దేశం అందరూ కూడా నిలవలు పెట్టుకునేది స్విస్ ఫ్రాంక్స్ అంటారు. స్విట్జర్లాండ్ స్విస్ ఫ్రాంక్ కూడా వన్ ఆఫ్ ద సేఫెస్ట్ కంట్రీకి ఉన్న నిలవలు, లేదా జపాన్ యెన్స్ కూడా, ఇవన్నీ కూడా చాలా సేఫ్ కరెన్సీస్ అంటారు. సో ఇవి బహుశా ఇంకా నెక్స్ట్ ప్లేస్ లోకి రావచ్చు. కానీ 3000 సంవత్సరాలు 4000 సంవత్సరాల మానవ చరిత్రలో, అంటే ఎప్పుడైతే బ్రాంజ్ ఏజ్ మొదలైందో అప్పటి నుంచి ఇప్పటి వరకు రాజుల యొక్క ఏమంటారు సంపదను కానీ, రాజుల యొక్క కంప్లీట్ డామినెన్స్ కూడా గోల్డ్ నుంచే వచ్చింది. సో గోల్డ్ అనేది విరివిగా 217 దేశాలు, మనకి ఎన్ని ఉన్నాయి నాకు గుర్తులే కరెక్ట్ నంబర్, 200 దేశాల ప్లస్ లో ఏ దేశంలో అయినా గోల్డ్ మీరు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. అది కూడా నిమిషాల్లో లిక్విడేట్ చేసుకోవచ్చు, యాక్సెప్ట్ చేస్తారు. సో ప్లస్ ప్రతి దేశం యొక్క నిలువల్లో గోల్డ్ శాతం ఉంది కాబట్టి గోల్డ్ ఇస్ అ ప్రెషియస్ మెటల్, దాని వాల్యూ ఎక్కడ తరగదు. బహుశా ఇంకో కరెన్సీ అప్పున్నా కూడా ఈ గోల్డ్ ఏదైతే పెరుగుతూ పోస్తుందో, మనం చూస్తున్న వాల్యూ అనేది ఏదైతే చూసామో అది అదే రేంజ్ లో కాకుండా కొంచెం మందగించచ్చు. బహుశా కరెక్షన్ అయ్యి ఫ్లాట్ కావచ్చు, కానీ ఇక పడిపోవడము అది ఏదో అయిపోతుంది అనేది ఎప్పటికీ జరగదండి గోల్డ్. అది నెవర్ పాసిబుల్. ఎందుకని నేను మీకు చిన్న లాజిక్ చెప్తాను. 75% వాల్యూ ఇచ్చే లోన్, అంటే 100 రూపాయలు గోల్డ్ వాల్యూ ఈ రోజు ఉంటే 75% లోన్, ఎల్టీవీ అంటారు, లోన్ టు వాల్యూ, రైట్? 85 పెంచింది ఆర్బీఐ. అంటే పెరుగుతూ పోతుంది కదా, ఇది ఆ మార్జిన్ తగ్గిస్తుంది. సో అది కూడా ఒకటి మనం డిస్కస్ చేద్దాం డీటెయిల్ గా. ఒక చిన్న మీరు పెరుగుతుంది అన్నారు, కానీ ఇప్పుడు చాలా మంది అంటే ఎనలిస్టులు కొంతమంది జ్యోతిష్యులు కూడా అక్షయ తృతీయ సరికి లక్షకు పడిపోతుంది చూడండి, వెయిట్ అండ్ సీ అని సవాళ్ళు కూడా విసురుతున్నారు. ఏంటి ఈ లాజిక్? దయచేసి డిస్కషన్స్ లో జ్యోతిష్ల గురించి నేను మాట్లాడలేను, ఎందుకంటే ఎటువంటి శాస్త్రీయ ఆధారం లేకుండా, ఎటువంటి అవగాహన లేకుండా, అంటే బ్యాకప్ ఆఫ్ డేటా, గోల్డ్ హిస్టారికల్ గా ఎలా పర్ఫామ్ చేసింది, ఎందుకు పెరిగింది, ఎందుకు తగ్గింది, దాన్ని వాడుతున్న స్వభావం ఎలా ఉంది అనేది మనం నిశ్చితంగా చూసి చెప్తున్న మాట అండి. బట్ స్పెక్యులేషన్ ఎవరు చేయలేరు, మీరు నేను చేయలేరు. ఎందుకంటే మనం ఇక్కడే ఇదే లైవ్ లో 1,40,000 ఉన్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు నేను కూడా చెప్పాను, చూడాలంటే కేశవ్ గారు ఇక్కడ గోల్డ్ విత్ హోల్డ్ చేసుకుంటుందా లేదా కిందికి వెళ్తుందా, అది సెంటిమెంట్ మీద ఉంటుంది. ఎందుకంటే స్టాక్ మార్కెట్ లాగా అయిపోయింది కాబట్టి నా దగ్గర ఉన్న గోల్డ్ ని ఈరోజు పెట్టుకోవాలన్నా అమ్మేయాలనేది అది మన సైకలాజికల్ స్టాక్ లాగే. సో అది కూడా 1,40,000 మళ్ళీ అంత క్రైసిస్ లో కూడా నిలబెట్టుకొని గోల్డ్ మళ్ళీ తిరిగి 154, 160 వైపు వెళ్తుంది. నేను కూడా చెప్పాను, 140 ఉన్నప్పుడు చెప్పాను, 140-150 ఇది డిమాండ్ ప్రైస్, మీరు కొనుక్కోవాలంటే ఇది బెస్ట్ టైం. ఈవెన్ 154 కూడా బెస్ట్ టైమే. త్వరలో 160 చూడబోతారు. సో కాబట్టి డెఫినెట్ గా నేను అంటే కొన్ని డేటా ఆధారితంగా చెప్తున్నాం, కానీ స్పెక్యులేషన్ చేయలేమండి. అంటే నేను కూడా డిస్క్లైమర్ ఎప్పుడు చెప్పాల్సిందే, సడన్ గా కొన్ని ప్రతికూల పరిస్థితుల్లో డంప్ చేయడం ఉండదు. ఇప్పుడు ఇది కూడా మీరు అన్నట్టుగా ఇది కూడా న్యాచురల్ గా జరుగుతున్నటువంటి అప్స్ అండ్ డౌన్స్ లో భాగంగా ఇది ఒక ఫినామినా అనుకోవాలా, లేదా ఎవరైనా మార్కెట్ని మేనేజ్ చేస్తున్నారు? ఇప్పుడు ఉన్నటువంటి యుద్ధ పరిస్థితులు వీటి నేపథ్యంలో స్టాక్ మార్కెట్లో లాస్లు వస్తున్నాయి కాబట్టి గోల్డ్ కూడా పడిపోతే ఇంకా దారుణం అయితే. గోల్డ్ మార్కెట్ లో స్టాక్ మార్కెట్ పర్సెంటేజ్ కమోడిటీ ట్రేడింగ్ చాలా చిన్నది. ఫిజికల్ గోల్డ్ బార్స్ లో ఉండేది చాలా పెద్దది. దాదాపు 80% ఫిజికల్ గోల్డ్ రిజర్వ్స్ ని రోజు తీసుకొని ఎక్స్చేంజ్ చేసే ట్రేడింగ్ జరగదు. వెరీ లిటిల్ మార్కెట్, బట్ అది పెరుగుతూ పోతుంది. నేను చెప్తున్న ప్రభావం ఏంటంటే ఎందుకు ఇంత ఫ్లక్చుయేషన్స్ వస్తున్నారంటే ఈ డిజిటల్ గోల్డ్ అనేది అది ఎప్పుడైతే వచ్చిందో, మీరు ఫోన్ పే పొద్దున ఓపెన్ చేస్తే డైలీ 10 రూపీస్ సేవింగ్ తో మీరు గోల్డ్ కొనొచ్చు, అంత లో. సో డైలీ 10 రూపీస్ కట్టి ఆ గోల్డ్ మీకు వాడి దగ్గర ఉందా, ఆర్బీఐ నిబంధనలు ఏం లేవు, నేను ఇంతకుముందు మనకు చెప్పాము. సో డిజిటల్ గోల్డ్ కి ఎటువంటి సపోర్ట్ ఉండదని. సో ఇటువంటి మారుతున్న రీత్యా ప్రైస్ చాలా కొన్ని ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. బట్ ఫిజికల్ గోల్డ్ కానీ దాని వాల్యూ కానీ ఇలా అమాంతంగా ₹1,00,000 లోపల పడిపోతుంది అనేది అవాస్తవము, అశాస్త్రీయం. నేను చెప్పాను అవాస్తవం కంటే కూడా దానికంటూ సైంటిఫికల్ గా ప్రూవ్ చేసే ఎకనామికల్ గా కూడా ఏ ఫ్యాక్టర్స్ లో ఎవిడెన్స్ లేవు. కానీ ఏదైనా అద్భుతం జరిగి పడితే చూడండి ఆ రోజు దాన్ని అనలైజ్ చేద్దాం. అంత ఈజీగా పడే అవకాశాలు అయితే లేదంటారు, సమస్య లేదండి. సో అక్షయ తృతీయ వరకు అయితే ఇప్పుడు మార్కెట్లో తక్కువ ఉంది. మీరు అన్నట్టు 154 బెస్ట్ ప్రైస్ అయితే ఇప్పుడు కొనుక్కోవడం బెటర్ అంటారు.
డెఫినెట్ ఎందుకంటే 160 చాలా ఫాస్ట్ గా వెళ్తుంది. దాని డిమాండ్ ప్రైస్ అండి 140 to 150 అనేది డిమాండ్ ప్రైస్. మళ్ళీ 170 వరకు వెళ్ళిన గోల్డ్ తిరిగి ఆ ప్లేస్ కి చాలా ఫాస్ట్ గా వెళ్ళబోతుంది. ఓకే. ఇక సిల్వర్ కూడా నేను చాలా డీటెయిల్ గా చెప్పాలి. బట్ సిల్వర్ అనేది గోల్డ్ కంటే ఎక్కువ షైన్. 2026 నేను డెఫినెట్ గా చెప్పాను సిల్వర్ జూబ్లీ ఇయర్ అవుతుంది. 2025 వాజ్ గోల్డెన్ జూబ్లీ ఇయర్. ఈ సిల్వర్ అనేది డెఫినెట్ గా షైన్ అవుతుంది. ఎందుకంటే 100+ రిటర్న్స్ గోల్డ్ సిల్వర్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సిల్వర్ కూడా మళ్ళీ ఫాస్ట్ గా ర్యాలీ అవుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్ అనాలిసిస్ అందించినందుకు. ఇది గోల్డ్ మార్కెట్లో వస్తున్నటువంటి మార్పులు గత కొద్ది రోజులుగా పరిశీలన చేసిన తర్వాత చూస్తే అంతర్జాతీయ పరిణామాల ప్రభావం వలన పరుగు మొదలవుతుంది. త్వరలోనే అతి త్వరలోనే 160 టచ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పని చెప్తున్నారు ప్రశాంత్ గారు. గోల్డ్ కొనుక్కోవాలనుకుంటే అక్షయ తృతీయ కోసం వెయిట్ చేయాలనుకుంటే కనుక ముందుగానే బుక్ చేసుకోవడం బెటర్ అనేటువంటి సంకేతాలు కూడా ఉన్నాయంటున్నారు. రాబోయేటువంటి రోజుల్లో గోల్డ్ అండ్ సిల్వర్ ఇవి రెండు కూడా పెరిగేటువంటి సూచికలే కనిపిస్తున్నాయి, కానీ తగ్గడానికి 1,00,000 లోపు లేదా 1,00,000 దగ్గరికి పడిపోతాయి అనేటువంటి వాటికి ఎలాంటి హేతుబద్ధత లేదని వివరిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.